హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకున్నారంటే అన్నం, చపాతీ, బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. అలాగే చిక్కటి గ్రేవీ తోటి కూడా ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక కప్పు పెరుగు వరకు వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని బాగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఇలా ఉల్లిపాయలు, టమాటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. పక్కన కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 చెక్కలు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 ఇంచుల అల్లము, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడిన ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ గ్రేవీ అవుతున్నప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్